వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు డాక్టర్ నంది రామేశ్వరరావు సార్ ఉన్నారు. సార్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ, అలాగే టెడెక్స్ స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్. సార్ని అడిగి మనం ఎంత ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోబోతున్నాం అంటే, ముఖ్యంగా ఇప్పుడు డబ్బులు మన చేతిలో ఉంటాయి. కానీ అటు గోల్డ్‌గా చూసుకున్నా, ఇటు భూమిపైన చూసుకున్నా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భారం పెరిగిపోతుంది అని అనుకుంటాం. కానీ మనకి తగ్గట్టుగానే కరెక్ట్ ప్లేస్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం కొన్ని సార్లు రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా లాభాలు రావట్లేదు అనే సందేహాలు ఉంటున్నాయి. దానివల్ల కూడా భయపడి ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో, నిజంగా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? ఎలాంటి లాభాలొస్తాయి? వీటన్నిటికి సంబంధించిన సందేహాలన్నీ తీర్చడానికి సార్ మన ముందున్నారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. యాహ్! సార్. మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ఇప్పటి వరకు కూడా చాలా సూచనలు ఇస్తూ వస్తున్నారు. వాటి వల్ల చాలామంది బెనిఫిట్ అయ్యారని కూడా విన్నాము. ఇప్పుడు ప్రస్తుతంగా చూసుకుంటే అసలు ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఎలా ఉంది సార్? ప్రస్తుతం ఇప్పుడు ఒక నూతన గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఎలా ఉందంటారు? రియల్ ఎస్టేట్ నేను ఎప్పుడు చెప్తాను, నేను రియల్ ఎస్టేట్ ఉన్నాను కదా, జనరల్గా కూడా రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు, అందులో ఒక పార్ట్. సో ఇప్పుడు రెవెన్యూ ఏదైనా వస్తుంది, అతి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి హానెస్ట్గా అంటే రియల్ ఎస్టేట్. ఎందుకు? అందరికీ డబ్బు కావాలి. ఒకప్పుడు మీరు చూసుకుంటే అగ్రికల్చర్ మీద బతికేవాళ్ళం ఫ్యామిలీస్, మన తాతలు ముత్తాతలు. తర్వాత అగ్రికల్చర్ నుంచి స్లోగా మెడికల్ ఫార్మా వచ్చింది, తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చింది, తర్వాత ఐటీ వచ్చింది, తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి, ఇప్పుడు లేటెస్ట్ ఏఐ. ఇవన్నీ మించిపోయి రియల్ ఎస్టేట్ నెంబర్ 1లో ఉంది. ఏదొచ్చినా కూడా అదొకటి ఏదొచ్చినా మార్కెట్. అంటే ఇప్పుడు గత 10-12 సంవత్సరాలుగా జరిగినంత అభివృద్ధి అంత ముందు కొంచెం స్లోగానే జరిగింది చెప్పాలి, బాగా ఫాస్ట్ జరిగింది. అందుకని కోకాపేటలో 100 కోట్లు పర్ ఏకర్ అమ్మారు. ఇది మనం ఎక్కువ అనుకుంటే, లాస్ట్ వీక్ నేను ఒక డీల్ చేసా బాంబేలో, 840 కోట్లకి ఎకరం కొన్నారు. 100 క్రోర్సే మనం ఎక్కువ అనుకుంటే, అక్కడ 840 క్రోర్స్ కొన్నారు. ఓకే. అంటే రియల్ ఎస్టేట్కి ఒక ఎందుకు పెరుగుతుందంటే, ఈ ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? పాపులేషన్. అవును. పెరగంది ఏంటి? భూమి. అవును. నువ్వు చిన్నప్పుడు ఎంత ఉన్నావో, నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉందో, భూమి అంతే ఉంది. పాపులేషన్ అయితే 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లకి వెళ్తుంది. సో రియల్ ఎస్టేట్ రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరగనుంది, రేట్లు పెరగనున్నాయి. అండ్ హైదరాబాద్కున్న ఫెసిలిటీస్ కానీ, ఎక్స్పాన్షన్ స్కోప్ కానీ మిగతా ఏ సిటీకి ఇండియాలో లేవు. ఇంకోటి భూమి పరంగా చూసుకుంటే అటు రెసిడెన్షియల్‌గా అండ్ కమర్షియల్‌గా 2 విధాలుగా చూసుకుంటే కూడా బెనిఫిట్ ఎక్కువగానే ఉంటుందనుకోవచ్చా సార్? బెనిఫిట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది. బట్ జనరల్ రిటర్న్స్ కోసం కొనుక్కుంటే మాత్రం కమర్షియల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, రెసిడెన్షియల్లో 2.5-3% ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మన తాతలు ఎకరాల్లో కొనుక్కునేవారు, మన నాన్న వచ్చేసరికి గజాల్లో కొంటున్నారు. మనం వచ్చేసరికి ఇప్పుడు అడుగుల్లో కొనుక్కుంటాం, మన కొడుకులు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు, మనోడు వచ్చేసరికి సెంటీమీటర్, ఇంకా సో ఆన్. అంటే రియల్ ఎస్టేట్ ఒకప్పుడు ₹1,00,000 పెడితే 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు ₹1,00,000 పెడితే గజం కూడా గజం కూడా రావట్లేదు. కొన్ని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ 3-4 లక్షలు. సో రియల్ ఎస్టేట్ ఏంటంటే ఎప్పటికీ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఉంటుంది మార్కెట్లో. కొన్నిసార్లు సెల్లర్స్ మార్కెట్ ఉంటుంది, కొన్నిసార్లు బయర్స్ మార్కెట్. బట్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ దేర్. డిమాండ్ కూడా ఉంటుంది. అయితే మరి మార్కెట్‌లో ఈ ఇది అసలు మార్కెట్ అనేది పెరుగుతుందా? తగ్గుతుందా? అని అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్‌గా పెరుగుతుందండి. ఎందుకంటే హైదరాబాద్‌గా అన్ఫార్చునేట్ థింగ్ అంటే, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లు పెద్దగా రానియలేదు. దే ఆర్ స్టేబుల్. అంటే ఏదైతే కొద్దిగా ఆర్టిఫిషియల్ జంప్ అయిందో గత గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు, దాన్ని సెటిల్ డౌన్ చేశారు. ఇప్పుడు డెఫినెట్‌గా పెరగబోతున్నాయి. డెఫినెట్‌గా గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ అండర్ ప్రాసెస్. సన్నాహాలు జరిగాయి, ఆల్సో పేపర్ నోటిఫికేషన్ కూడా వచ్చాయి. ఎనీ మూమెంట్ ది ప్రైసెస్ కానీ, ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇన్వెస్టర్స్ కానీ, బయర్ కానీ, ఇంకా తగ్గుతాయని అయితే మోసపోతారు. అంటే దే విల్ నాట్ గెట్ డిస్కౌంట్. రేట్లు పెరగడమే తప్ప ఈ 1.5 ఇయర్లో ఎంత తగ్గాలో తగ్గాయి. అసలు 1.5 ఇయర్ బట్టి రేట్లు పెంచలేదంటేనే ఆశ్చర్యం. బట్ మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి అందుకని వాళ్ళు పెంచలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బులు కావాలి, లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అప్పు ఉంది మనకి. సో లక్షల కోట్లు కావాలంటే ఏదో ఒక విధంగా ఇండస్ట్రీ ట్రై చేస్తున్నారు, ఎఫ్డిఐ ఫారిన్ ఫండింగ్ ట్రై చేస్తున్నారు. అయితే ఎక్స్పర్ట్ ఉన్న రియల్ ఎస్టేట్లో వచ్చినంత త్వరగా రావడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెంచారు, అంటే బేసిక్ రేట్ పెరిగిపోతుంది. కొత్త రేట్లో రేటు పెరుగుతుంది, అట్లానే స్టాంప్ డ్యూటీ కూడా పెరిగే అవకాశం ఉంది. రెండు పెడితే ఇప్పుడు ₹1,00,00,000 కొనేది మనం 1,30,00,000, 1,40,00,000 అయిపోతుంది. సో ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఇప్పుడు చూస్ చేసుకోవడం మంచిదంటారా సార్? రైట్.
ఓకే. సూపర్బ్. అయితే సార్ ఇక్కడ చాలామంది మీరన్నట్టుగానే ఒక పాయింట్ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ కంటే ముందు ఒకటి అడిగితే, ఇప్పుడు మీరన్నట్టుగా పెరగొచ్చు లేదా సస్టైనబుల్‌గా ఉంటుంది అలానే అని అంటున్నారు గదా! మరి ఈ టైంలోనే కొనుక్కోవడం మరి మాకు ఓకేనా? కాదా సార్? అనే సందేహాలు గూడా వస్తూ ఉంటే వాళ్ళకేం చెప్తారు సార్? 100% డౌట్ లేకుండా కొనుక్కోవాలి. 100 కాదు 120%. అయితే కొనుక్కునేటప్పుడు క్లియర్ టైటిల్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉండి గవర్నమెంట్ పర్మిషన్ ఉంది కొనుక్కోవాలి. మీకు తెలిస్తే పర్లేదు. మీరు ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ కొనుక్కునేటట్టయితే ఇట్స్ బెటర్ టు అపాయింట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఆర్ ఏజెంట్ హూ ఈస్ హావింగ్ మోర్ దెన్ 20, 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. రైట్. ఎందుకంటే వాళ్ళు అదే పని డే ఇన్, డే అవుట్. మనం ఎప్పుడో ఒకసారి కొంటాం. లైఫ్‌లో అవును. ఒకసారి, 2 సార్లు కొంటాం. సో, దీంట్లో మనం ఏజెంట్‌కి 1%, 2% ఇయ్యాలని మనం 98% వదులుకుంటాం. అవును. చూస్తుండగా సూదిపోకూడదు, చూడకుండా ఏనుగుపోయినా పర్లేదు. అందుకని నా సజెషన్ అంటే చాలామంది దెబ్బతింటున్నారు. సో, మీరు కొనుక్కునేటట్టయితే మీరు ఆల్రెడీ 10 సార్లు కొని అమ్మారంటే మీరు అవసరం మీరు సొంతంగా చేసుకోండి. ఒకసారి, 2 సార్లు అయితే మాత్రం డెఫినిట్‌గా హ్మ్. ఎప్పటికప్పుడు అప్రూవల్స్ గానీ, ఎఫ్‌టీఎల్ గానీ, బఫర్ జోన్ గానీ, 111 జియో గానీ చాలా రకాల క్లాజెస్ అవన్నీ చెక్ చేసుకొని కొనుక్కుంటే బెటరు. ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడే ఓఆర్ఆర్‌కి, ట్రిపుల్ ఆర్ఆర్‌కి మధ్యలో ఎక్కడైనా పర్వాలేదు. ఆల్ ది సర్కిల్. ఎందుకంటే అంతకుముందున్న గత గవర్నమెంట్ ఏంటంటే హెచ్ఎండిఏ హైదరాబాద్ అని ఎక్కువ చేశారు. ఇది హైదరాబాద్ కాదు, హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ ఇస్ అరౌండ్ 165 కిలోమీటర్స్. ట్రిపుల్ ఆర్ ఇస్ 340, 350 కిలోమీటర్స్. మధ్యలో చాలా గ్రోత్ కారిడార్ అంటాం. హ్మ్. సో, ఎక్కడైతే ఈ పాయింట్లు టచ్ అవుతున్నాయో బిఫోర్ ట్రిపుల్ ఆర్ఆర్, ఆఫ్టర్ ఓఆర్ఆర్ కొనుక్కోవచ్చు. ట్రిపుల్ ఆర్ఆర్‌కు 4, 5 కిలోమీటర్లైనా అటుపక్కైనా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఎక్కడ వేరే అక్కడ తక్కువలో దొరుకుతాయి మీకు. ఓకే. 15,000, 10,000 కూడా దొరుకుతాయి ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ఆర్ దాటితే. హ్మ్. ఓఆర్ఆర్ దగ్గర అయినా సరే 30, 40, 50, 60 ఉంటాయి. సో, కొనుక్కునేటప్పుడు గ్రోత్ కార్డర్‌లో కొనుక్కోవాలి. లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బిల్డర్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ప్రైసింగ్ కరెక్టా కాదా? గేటెడ్ కమ్యూనిటీ కొనుక్కోవాలా? నార్మల్ కమ్యూనిటీ వితౌట్ ఇండివిడ్యువల్ కొనుక్కోవాలా? ఇవన్నిటి కూడా అనేకమైన సందేహాలు ఉంటాయి. లోన్ వస్తుందా? రాదా? ఫార్మ్ ప్లాట్స్ కొనొచ్చా? కొనకూడదా? ఫార్మ్ ప్లాట్స్‌కి, రెసిడెన్షియల్ ప్లాట్స్‌కి తేడా ఏంటి? ఇవన్నీ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది ఫార్మ్ ప్లాట్స్‌నే రెసిడెన్షియల్ ప్లాట్స్ కింద కొనేస్తున్నారు. తర్వాత పర్మిషన్ లేకపోతే ఇబ్బంది పడుతుంది. ఎల్ఆర్ఎస్ కట్టాలా లేదా? ఎల్ఆర్ఎస్ ఉందా లేదా? ధరణిలో దీని రికార్డ్ ఉందా లేదా? ధరణి అంటే భూభారతి. భూభారతిలో వచ్చిందా లేదా? సో, ఇవన్నీ కూడా దేర్ ఆర్ 25, 30 పాయింట్స్ వేర్ యువర్ ఈసీ ఉందా లేదా? లీగల్ ఒపీనియన్ ఉందా లేదా? అదే తక్కువగా ఉంది కదా ప్రైస్ అని గూడా తొందరపడి తీసుకోవద్దు. కొనకూడదండి. ఎందుకంటే ఎవరు ఏది ఉట్టిగా రాదు. అవును. ఏది ఊరికే రాదు. మన లలిత జ్యువెల్లర్స్ అని డబ్బులు ఊరికే డబ్బులు రావు. ఊరికే రావు. సో, ఇక్కడ ఏంటంటే ఏది ఊరికే ఊరికే వచ్చిందంటే ఏదో దాని వెనకాల కన్నీటి కథ ఉంటది. అవునవును. అది చూసుకోవాలి. ఇప్పుడు సింహం బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది. హ్మ్. జింక ఫ్లూటు ఫ్లూటు జింక జింక ముందు సింహం సింహం ముందు ముందు కాదు. కాదు అట్లా అన్నట్టు. మనం చీప్‌గా వస్తుందంటే మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అవును. సో, అది లేకుండా ఉండాలంటే మాత్రం డెఫినిట్‌గా యూ హావ్ టు గో త్రూ రియల్ ఎస్టేట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మీరు ఇందాక చెప్పిన చెప్పినట్టుగా ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ కొనాలంటే అది పెట్టుకొని అండ్ ఇంకా ఎవరికైనా అడ్వైస్ కావాలంటే దే కెన్ కాంటాక్ట్. నేనున్నాను, నాలాగా చాలామంది ఉన్నారు మార్కెట్‌లో. బట్ గో విత్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మార్కెట్‌లో ఒక బ్రాండ్ ఉండాలి. హ్మ్. ఒక ఏజెంట్‌ని అపాయింట్ చేసుకోవాలంటే ఏజెంట్స్‌కి ఏం చెక్ చేయాలి? అవును. ఒక అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి చేయాలంటే మనం ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూస్తాం. అవును. అందులో 2 తరాలు పోవాలంటే మనం అమ్మాయిని ఇస్తామా? ఇయ్యం. యాహ్! ఏమవుతదని. ఇక్కడ కూడా బిల్డర్‌ని గాని, ఏజెంట్ గాని చెక్ చేయడం వాడు గత చరిత్ర ఎట్లా ఉంది? స్ట్రీట్ బ్రోకరా? ప్రొఫెషనల్ బ్రోకరా? ఆఫీస్ ఉందా? అతా ఉందా? పతా ఉందా? విజిటింగ్ కార్డ్ ఉందా? వెబ్‌సైట్ ఉందా? ఇవన్నీ కూడా చూసుకొని కొనుక్కుంటే వాళ్ళు పెట్టుబడి అనేది సేఫ్‌గా ఉంటది. నేను దాదాపు రియల్టర్ ఆక్సిజన్‌లో 26,000, 27,000 ట్రాన్సాక్షన్ చేశాను. హ్యాపీ కస్టమర్స్ అండ్ బిల్డర్స్. వావ్! అట్లనే ఒక 27,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్‌ని ట్రైన్ చేశాను. సూపర్. అండ్ 1,00,000 చేయాలనే దిశతో ఉంది కదా! ఆల్రెడీ మీకు తెలుసు మీడియాలో డిఫరెంట్ ఒక 25, 30 ఛానల్స్ 5,000 వీడియోలు కంప్లీట్ చేశాను మొన్నే. హ్మ్. సో, దట్స్ ఆల్ విత్ ది సపోర్ట్ ఆఫ్ మీడియా, బయ్యర్స్, సెల్లర్స్, ట్రైనీస్, ఏజెంట్స్ అందరూ కూడా రైట్. ఓనర్స్ సపోర్ట్ వల్ల మనం వెళ్తున్నాం. సో, సూపర్. కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఇది చూసుకొని కొనుక్కోవడం చాలా బెటర్. ఓకే. సార్ ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అని. దానికి సంబంధించి ఇది కూడా డిక్లేర్ చేసి 1 ఇయర్ అవుతుంది. రీసెంట్‌గా శంకుస్థాపన కూడా జరిగింది. అయితే ఇప్పుడు అది స్టార్ట్ అయిపోతుంది అని అనుకోవచ్చా? అంటే ఎప్పటిలోపు అది అందరికీ అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? అది నువ్వేం చేస్తావంటే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్‌లో అడిగి నాకు పొజిషన్ పెట్టిస్తే ఆయన ఏం మాట్లాడుకుంటాడో కనుక్కొని ఇంటర్నల్‌గా చెప్దాం. రాజకీయాలు, రియల్ ఎస్టేట్ లింక్ చేయకమ్మా. ఓకే. రాజకీయాలు అది. ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అనేది మ్యా ఏ పొలిటికల్ పార్టీ అయినా మేనిఫెస్టోలో 100 రకాలు పెడతారు. హ్మ్. చేయాలనే పెడతారు. హ్మ్. కానీ
పరిస్థితి రాదు. డబ్బుల వల్ల అవ్వచ్చు, ప్రోటోకాల్స్ ఉండొచ్చు, ప్రొసీజర్ ఉండొచ్చు. సో నాకు తెలిసి 1 ఇయర్ పైన అయింది ఫోర్సెస్ సిటీ. ఆ ప్లాన్ ఎలా వచ్చిందంటే సీఎం గారు సౌత్ కొరియా వెళ్ళారు. అక్కడ ఒక సిటీ చూశారు. ఆ సిటీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి వీళ్ళు కట్టడం మనకేం తక్కువ, అమ్మకిసేసే కమ్మునాయి, మనం ఎందుకు కట్టలేమని తీసుకున్నాడు. ఆ ప్రపోజల్, ఆ ఐడియాని ఈ టీంకి చెప్పారు, ప్లానింగ్ అధికారులు, కన్సర్న్ ఆఫీసర్. సో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ సిటీ అంతకుముందు మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేటీఆర్ ఉన్నప్పుడు 19,330 ఎకరాలకి పెట్టారు ఫార్మా సిటీ. అది రాగానే ఆయన రద్దు చేశాడు, షిఫ్ట్ చేశాడు, ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్. ఆ కన్ఫ్యూజన్లో 1 ఇయర్ పోయింది. అయితే ప్లానింగ్ ఇది ఇప్పుడు దాన్ని ఏం చేశాడు, 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు చేశారు. చేసినప్పుడు దాని డబ్బులు ఎంత కావాలి, మనకి 7 లక్షల కోటి ఆల్రెడీ అప్పులు ఉన్నాయి. అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకొని వడ్డీ కట్టడానికి అప్పులు తీసుకుంటాం. అది మన స్టేజ్. ఖజానాలో డబ్బులు లేవు. అది స్వయానా సీఎం గారే చెప్పారు. సో దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అంటే నేను అనుకునేది మంచిదే, బట్ చేయడానికి ఇవన్నీ ఏపీలో కూడా చూస్తుంటే చంద్రబాబు గారు మించిన వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ లీడర్. కానీ ఏపీని యునైటెడ్ ఏపీని డెవలప్ చేశారు. ఇక్కడ డెవలప్ చేయడం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఫండ్స్ లేవు. న్యూ బార్న్ ఇన్ఫెంట్ బేబీని ఎలిఫెంట్ చేయాలంటే అది ఈజీ కాదు. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు బి డన్, లాట్ ఆఫ్ మనీ ఈజ్ రిక్వైర్డ్. సో ఫోర్ సస్టైనబుల్ సిటీ ఒకవేళ వస్తే కనుక దట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ ది కంట్రీ. అంటే దానికి ఉన్న ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే లాస్ట్ 70-80 సంవత్సరాల్లో ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పటికీ వర్షాలు పడితే ఏమవుతుంది, రోడ్ల మీద కాళ్ళు చేతులు అన్నీ మునిగిపోతాయి. ఎందుకంటే అంచెలుగా ముక్కలుగా చేశారు దాన్ని. ఇది ఇలా ఉండదు. సస్టైనబుల్ ఒకటేసారి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అట్లా లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్, ఏఐ సిటీ, వర్సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఫార్మా, మెడికల్ R&D, మెడికల్ కాలేజ్, మెట్రో, SEZ, ఇండస్ట్రీ కారిడార్. అంటే ఇంకా లేదంటే ఆనంద్ మహీంద్రా గారు ఆల్రెడీ చైర్మన్గా అపాయింట్ అయ్యారు స్కిల్ వర్సిటీకి. సో అది కానీ వస్తే కనుక ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటుంది. కందుకూరు, ముచ్చర్ల అనేది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర. అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అండర్ గ్రౌండ్ 1.6 కిలోమీటర్స్ మెట్రో కూడా వేస్తున్నారు అండర్ గ్రౌండ్. ఈ మెట్రో వచ్చింది, RRR వచ్చింది, ORR వచ్చిందంటే ట్రాఫిక్ కంజెషన్ మొత్తం తగ్గిపోయి జనాలు లైక్ చేస్తారు. ఇప్పుడు మనకి ఎవరైనా ఇంతకుముందు డిస్టెన్స్ అయితే సికింద్రాబాద్ నాంపల్లి స్టేషన్ చెప్పాను, ఇప్పుడు అలా చెప్పట్లేదు. ORR నుండి ఎంత దూరం, RRR ఎంత దూరం ఉంటుంది. ఎందుకంటే 40-50 కిలోమీటర్ హాఫ్ అన్ అవర్లో ట్రావెల్ చేస్తాం. గంటకి 100, 120, 140 కిలోమీటర్లు వెళ్తున్నాయి ORR, RRR. సో ORR రెడీ అయిన తర్వాత ఎంతో ట్రాన్సాక్షన్ తగ్గిపోయింది. అంటే ట్రాఫిక్ కొద్దిగా వెయిట్ చేసింది. RRR ఇంకొద్దిగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఫోర్ సస్టైనబుల్ ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే అది నేను చెప్పడం కష్టం. డెఫినెట్గా 10 to 20 years అయితే పడుతుంది ఇమీడియట్గా వచ్చేది. ఎందుకంటే స్క్రాచ్ లెవెల్ నుండి బిల్డ్ చేయాలి. ల్యాండ్ పూలింగ్ అవుతుంది, ఆల్మోస్ట్ ఇంకా అవ్వాలి. ల్యాండ్ పూలింగ్ దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏంటంటే ఒకసారి ల్యాండ్ పూల్ అయిన తర్వాత రైతులను చేసి వాళ్ళకి ఎంతో షేర్ ఇచ్చి, ప్లస్ క్యాబినెట్ డబ్బులు కావాలి, బడ్జెట్ ఆమోదించాలి, క్యాబినెట్ ఆమోదించి టెండర్స్ రిలీజ్ చేయాలి. టెండర్స్ రిలీజ్ చేసిన తర్వాత మీకు టెండర్స్ ఎవాల్యుయేట్ చేయాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత L1, L2 టెండర్స్ అవార్డ్ చేయాలి. అవార్డ్ చేసాక అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇచ్చాక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి. కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి. తర్వాత కంప్లీట్. అంటే నేను చెప్పిన ప్రతి స్టెప్కి 3 నెలలు, 6 నెలలు, 1 year పడుతుంది. నేను చెప్పినంత స్పీడ్గా టకటకమని అవ్వదు. అవును, అది ఇంప్లిమెంట్ అవ్వడానికి ఇంకా చాలా సో టైం పట్టే వస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఎప్పుడు వస్తుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. డెఫినెట్లీ మొన్న రీసెంట్ లాస్ట్ సండే రోజు శంకుస్థాపన చేశారు. అంటే దానికి తగ్గట్టు అక్కడ దగ్గరలో కానీ అక్కడ ఏరియాస్లో కనుక వాళ్ళు ఒకవేళ భూమి కానీ ఏదన్నా ప్లేస్ తీసుకుంటే చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా టైం పడుతుంది. టైం పట్టినా డెఫినెట్లీ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. అవును. సో ఆ ఏరియాలు డెవలప్ అవుతాయన్న రే ఆఫ్ హోప్ అయితే కల్పించారు సీఎం గారు. ఒకసారి యాక్షన్లోకి వచ్చి స్టార్ట్ అయ్యి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే డెఫినెట్గా పెరుగుతుంది. సో ఇప్పుడు హైదరాబాద్లో వెస్ట్ జోన్లో అయినంత స్పీడ్గా ఇక్కడ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్, బిల్డర్ని కలవండి, బిల్డర్ లొకేషన్ చూడండి, బిల్డర్ మీద పాత బ్యాక్గ్రౌండ్, పాత ప్రాజెక్ట్స్ చూడండి, బిల్డర్ చేసిన ప్రాజెక్ట్స్ చూడండి. మీకే ఐడియాస్ ఒకరు చెప్పక్కర్లేదు. మనం ఏం చేస్తుంటే జనరల్గా టైం ఉండదు మన దగ్గర. డబ్బులు బోల్డ్ ఉంటాయి కానీ టైం 2 కోట్లు ఇస్తాం, 2 గంటలు టైం ఇవ్వడు. అంతా బాబాయ్కి ఇచ్చా, బాబాయ్ చేసుకుంటే బాబాయ్ మంచిగా అయితే చేస్తుంది, అదర్ సైడ్ అయితే చేయదు. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఇప్పుడు మారిపోయింది, మనీ మేక్స్ ఆల్ థింగ్స్. అవునా?
రైట్. సరే ఇక్కడ ఇదే సందేహం గూడా వస్తుంది. మీరన్నట్టుగానే ఇప్పుడు ఏదైతే ఫోర్త్ సస్టైనబుల్ సిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇలానే చాలా రకాల ప్రీ లాంచ్ మోసాలు గూడా చాలా జరుగుతున్నాయి సార్. సో వీటి గురించి గూడా మనం మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తలు ఇలా ఉంటే బెటర్ అంటారు. మరి ఈసారి మీరేమని సూచిస్తారు? ప్రీ లాంచ్ అంటే నాకు గుర్తొస్తున్న పీటీ ఉషా గారిని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విల్ పెడితే ఆవిడ మీరు చెప్పలేరు, ఆవిడ చెప్తుంది. ఒక స్టూడెంట్ 1 ఇయర్ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, వాడు 1 ఇయర్ వ్యాలిడ్ అయితే చెప్తాడు. ఒక మదర్ ఒక 1 మంత్ ముందే డెలివరీ చేసినాడు 8 మంత్స్లో, ఆ మదర్ నా 1 మంత్ వ్యాలిడ్ అయితే చెప్తారు. అది ఎందుకు చెప్పానంటే ప్రీ లాంచ్ అనేది ఏంటంటే నా దగ్గర ఇందులో బిల్డర్ తప్పు లేదండి. బిల్డర్ క్లియర్గా చెప్తున్నాడు, నా దగ్గర హెచ్ఎండిఏ లేదు, డిటీసీపీ లేదు, రేరా లేదు, పర్మిషన్ రావాలి, అందుకనే రేట్ తగ్గిస్తున్నాను. 30% డిస్కౌంట్, 35% డిస్కౌంట్. 10 కోట్ల ప్రాపర్టీకి 6.5 కోట్లకు వస్తే నీకు ఎంత హ్యాపీ? అవునా? మనం ఏం చేస్తున్నాం, 3.5 కోట్లు చూస్తున్నాం. కానీ అటుపక్క నుండి బిల్డర్ ఏం చూస్తున్నాడు, 6.5 కోట్లు చూస్తున్నాడు. మీరు అది మర్చిపోతున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు కాదు కదా, మనం అనలైజ్ చేసుకోవాలి. సో ఎక్కడ డిస్కౌంట్ ఉందో ఒకటి రీథింక్ చేయాలి. పక్కనోడి కొట్లు వీడు ఎందుకు ఇస్తున్నాడు? లాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటే 10,000 12,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు బిల్డర్స్. అప్పుడు ఈ గవర్నమెంట్ రేరా పెట్టింది, కొన్ని కండిషన్ పెడుతున్నారు, చూసుకున్నా అది బయటపడలేకపోతున్నారు, టెంప్ట్ చేస్తున్నారు. సో బయ్యర్స్ కొనుక్కునేటప్పుడు మన డబ్బులకి సేఫ్టీ, నేను జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నాకు సెల్ ఉంది రియల్ ట్రాక్స్లో. అందులో ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ కస్టమర్ క్లయింట్ వచ్చి నేను ఒక 2 కోట్లు పెట్టాలి, 1 కోటి రూపాయలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అంటే మేము ఊరికే ఇక్కడ కొనేయండి అని చెప్పాం. మాకు అనాలిసిస్ ఉంటాయి. ఏ ఏరియాలో లాస్ట్ 10 సంవత్సరాలు ఏం జరిగింది, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏం జరగబోతుంది, ఆ 10 ఇయర్స్లో ఏం డెవలప్మెంట్స్ అయ్యాయి, లాస్ట్ 10 ఇయర్స్ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏం డెవలప్మెంట్ వచ్చా, గవర్నమెంట్ ఏం డిక్లరేషన్ సెజ్ ఇచ్చిందా, లేకపోతే ఐటీ కారిడార్ ఇచ్చిందా, మెట్రో ఇచ్చిందా, ఇవన్నీ చెక్ చేస్తాం. అంటే అటు గవర్నమెంట్ పరంగా, మార్కెట్ పరంగా, లీగల్ ద సేమ్ టైం లీగల్గా అన్ని, అటు ఎవరైతే బిల్డర్ ఉంటారో వాళ్ళ హిస్టరీ పరంగా మీకు ఆల్రెడీ క్లియర్గా డేటా కానీ ఆ ఇన్ఫర్మేషన్ మన అప్డేట్లో ఉంటుంది. ఎవ్రీ వీక్ ఎవ్రీ డే అప్డేట్స్లో ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే అవన్నీ చూసేసరికి మేము జనరల్గా ప్రీ లాంచ్ సజెస్ట్ చేయము. ప్రీ లాంచ్ ఎందుకు సజెస్ట్ చేయాలంటే రేట్ తక్కువ వస్తుంది, కానీ మిగతా రేపు పొద్దున డిఫికల్టీస్ ఏంటి, అడ్వాంటేజ్ టు ది బయ్యర్ ఏంటంటే నీకు నచ్చిన టవర్లో నచ్చిన జాగాలో వస్తుంది. ఎవరు నువ్వే ఫస్ట్ కొంటున్నావు కాబట్టి. రెండోది నీకు తక్కువ రేట్కి వస్తుంది. మూడోది పేమెంట్ 90% ఆఫ్ పేమెంట్ 30 days, ఒక 5 years ప్రాజెక్ట్ అనుకోండి, 5 years కంప్లీట్ అవుతుంది లేదా డిఫరెంట్, బట్ 30 days 90% పేమెంట్ కొట్టాలి. బిల్డర్ తరపున ఏంటంటే ఆయన బిల్డర్ పర్మిషన్ రావచ్చు రాకపోవచ్చు, ప్రాజెక్ట్ కట్టొచ్చు కట్టకపోవచ్చు, ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు, బిల్డర్ కంపెనీ లాస్ అవ్వచ్చు, మూసేవచ్చు. సో ప్రీ లాంచ్ కొనేటప్పుడు నీకు కొనొద్దని చెప్పట్లే, కానీ కొద్ది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని, రెప్యుటేషన్ చెక్ చేసుకొని, బిల్డర్ చెక్ చేసుకొని, అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బట్టి చూసుకుంటే మీకు కొద్దిగా మంచి జరిగే. బట్ 90% ఐ టెల్ అవాయిడ్ ప్రీ లాంచెస్. రైట్. అంటే సార్ ఇక్కడ మళ్ళీ 2 రకాలుగా కూడా మనం చూడొచ్చు. ఒకటి ప్రీ లాంచ్ అవాయిడ్ చేయాలి. బట్ కొన్నిసార్లు మీరు అన్నట్టుగానే 30 daysలో మీరు ఏదైతే ఎక్కడైనా సరే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కదా. సో ఎవరన్నా కొంతమంది బయ్యర్స్ పే చేసిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటున్నాం, మాకు వద్దు అని అనుకుంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ అమౌంట్ రిటర్న్ వస్తాయా కావా సార్? అంటే అది కేస్ టు కేసు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మేము ఏం చేస్తామంటే ఒక 5 కోట్లు పెట్టి మీరు కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చు, మీరేం మీడియా కాబట్టి కొనొచ్చు. సో 5 కోట్లలో మనం తీసుకున్నాడు 10 లక్షలు ఎంతో బుకింగ్ అడ్వాన్స్ అని ఉంటుంది, బ్లాకింగ్. సో ఆ 10 లక్షలు కట్టేస్తాం. కట్టిన తర్వాత మనకు 20 days 30 days టైం ఇచ్చి 20% అమౌంట్ కట్టాలి. మిగతా 20-25 అబౌవ్ 1 crore అయితే 25% కట్టాలి, బిలో 1 crore అయితే 20% మనం పెట్టుకోవాలి. 80% 70% లోన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అది ఎప్పుడు సేల్ అగ్రిమెంట్ అయ్యాక. ఇప్పుడు మనం కొన్ని దగ్గర నుండి సేల్ అగ్రిమెంట్ అయ్యేందుకు 30 days 40 days టైం ఇస్తారు వాల్యూ బట్టి. ఆ మధ్యలో అప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంటే మనం డాక్యుమెంట్ డీల్ ఫైనలైజ్ అయ్యాక టోకెన్ అనే లీగల్ డాక్యుమెంట్స్ తీసుకుంటాం. ఆ డాక్యుమెంట్ మన లాయర్తో వెరిఫై చేయించుకోమని చెప్తాం. డోంట్ గో విత్ బిల్డర్ ఆర్ ఓనర్. మన లాయర్ మనం చెక్ చేయాలి, మన ఫ్యామిలీ లాయర్ మన మీద ఎవరికైతే మనకి ఏముంటుందో కాన్ఫిడెన్స్ చెక్ చేసుకుంటే అందులో ఏమవచ్చు, లీగల్గా నాట్ ఓకే అనొచ్చు, కేస్ 1. సెకండ్, లీగల్గా కొన్ని మిస్ అవుతున్నాయి, ఆ డాక్యుమెంట్ ఇస్తే తీసుకోవచ్చు. మూడోది అసలు తీసుకోవద్దు. తీసుకోవద్దు మధ్యలో 3 రకాలు ఉన్నాయి. ఇది ఏదైనా ఈ పార్ట్లో ఏదైనా సరే బిల్డర్ తప్పు కానీ ప్రూవ్ అయితే, నేను ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్ లేవు, తీసుకున్న డబ్బులు పెనాల్టీ లేకుండా మొత్తం డబ్బులు ఇచ్చేసారు బయ్యర్కి. సపోజ్ ఇలా కాదు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఈ డబ్బులు ప్రాపర్టీ అమ్మారు, ఆ ప్రాపర్టీ డబ్బులు రావట్లేదు,
అప్పుడు వీళ్ళు ఫుల్ అమౌంట్ ఇవ్వరు. బిల్డర్స్ పాలసీ ఉంటుంది, సైన్ పెట్టించుకుంటారు. మీకు కోసం నెల 2 నెలలు బ్లాక్ చేసాం, మీరు క్యాన్సిల్ చేస్తున్నారు కాబట్టి ఈ 10 లక్షల్లో 2 lakhs 3 lakhs ఈచ్ బిల్డర్కి ఒక రూల్ ఉంటుంది, వాల్యూ బట్టి ఇంత పర్సంటేజ్ కట్ చేస్తారు, కట్ చేసి బ్యాలెన్స్ ఇస్తారు. ఎప్పుడైనా కూడా టైం తీసుకుంటారు. అంటే ఇది 2 సైడ్స్. అంటే లైక్ ఒకవేళ బయ్యర్స్ తరపున అన్ని డేస్ లోపు వాళ్ళకి కట్టాల్సిన టైం లోపు అమౌంట్ అడ్జస్ట్ అవ్వకపోతే గనక ఈ రూల్ వర్తిస్తుంది కదా సార్? ఒకవేళ వాళ్ళు కట్టగలిగిన బిల్డర్ తరపు నుంచి మిస్టేక్ ఉంటే బిల్డర్ ఇచ్చేసేయాలి. లీగల్లీ రేరా ప్రకారం కూడా లా ఉంది. మనం ఇల్లీగల్ ప్రాపర్టీస్ అమ్మకూడదు కదా, మరి లీగల్గా నువ్వు అయితే సాటిస్ఫై చేయాలి లేదా డబ్బులు వెనక్కి ఇవ్వాలి. నీలో ఫాల్ట్ లేదని నువ్వు ప్రూవ్ చేసుకోండి. కార్పొరేట్ బిల్డర్స్ అన్ని చెక్ చేసుకుంటారు, ఎక్కడో ఒకటే అరా ఉంటుంది. పెద్ద పెద్ద గ్రూపులు 30-40 years ఉన్న వాళ్ళందరూ దే డోంట్ ట్రై టు మేనేజ్ దిస్ మీన్. ఎందుకంటే 600, 1000, 2000 ఫ్లాట్ ఒక దగ్గర కడతారు. కట్టినప్పుడు వీళ్ళు బయ్యర్కి ఒకటే ఫ్లాట్, బట్ వాళ్ళు 2000 ఫ్లాట్లు అమ్ముకుని డబ్బులు తీసుకోవాలి కదా. సో డెఫినెట్లీ ఏదైనా చిన్న చిన్న బిల్డర్స్, అప్కమింగ్ బిల్డర్స్ ఓవర్ నైట్ బిలియనర్ అయిపోవాలి అనే పద్ధతిలో నేను చెప్తాను. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ, సెల్లర్ కానీ, ఏజెంట్ కానీ రియల్ ఎస్టేట్లో ఎదగాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ అత్యాశకి వెళ్తే కూడా పర్వాలేదు, బట్ దురాశకి వెళ్తే దుఃఖానికి సీటు. సో అక్కడ చాలామంది ఏంటంటే అందరూ కస్టమర్స్ కూడా డిస్కౌంట్ అంటే పరిగెడతారు. డిస్కౌంట్ అనేది చాలా వెరీ కాస్ట్లీ టర్మ్. అందుకని మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడు కూడా ఇండియాలో ఎక్కడ కొన్నా టీవీ రేట్ అదే ఉంటుంది, మారదు. సార్ కొంతమంది మీరు చెప్తున్నట్టుగా నిజంగానే ఆ మోసాలు ఇవి జరుగుతున్నాయి. బట్ ఇంకా కొంతమంది ఏంటంటే ఇట్లా అమౌంట్ అడ్జస్ట్ కావు కోట్లల్లో అని అనుకున్నప్పుడు ల్యాక్స్లో లేదా 50 లక్షల్లో కూడా ఎక్కడైనా సరే తీసుకోవచ్చు అంటారా? ఎక్కడ తీసుకోవడానికి అసలు పాసిబుల్ అవుతుందంటారు? అసలు రియల్ ఎస్టేట్ నేను చెప్పినట్టు తిండి, బట్ట, గూడు ఈ 3 అందరు మన ఇక్కడ ఉన్న 4-3 అందరికి కూడా అది కావాలి. సో నా ఫస్ట్ సజెషన్ అంటే చాలామంది అంటే 50,000, 40,000, 60,000 శాలరీ వచ్చేవాళ్ళు మోజర్ వాళ్ళు పెద్ద పెద్ద శాలరీ పెద్ద రావట్లేదు, స్కిల్ ఉంటే తప్ప. సో ఈ 50,000, 40,000 జీతం వాళ్ళకి సేవింగ్ కల్చర్ అనేది తక్కువ అయిపోయింది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైంది, రైట్? సో సేవ్ చేయడం. బట్ నేను చాలామంది ఏం చేస్తారంటే నాకు తెలిసి వాళ్ళు ఖర్చులు పెట్టగా మిగిలింది సేవ్ చేస్తారు జనరల్గా. బట్ నేను అనేది అంటే 25-30% శాలరీ పక్కన పెట్టి మిగిలిన దాంట్లో మీ ఖర్చులు అడ్జస్ట్ చేసుకోండి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. అంటే నేను ఎలా చేసి నేను చెప్పేవాడిని కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ చేసుకోవాలి. అట్లానే నేను ఇంకో సజెషన్ చేస్తుంటే ప్రతి ఇల్లు ఆటో డ్రైవర్ అయినా, కార్ డ్రైవర్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైనా ఒక 100-200 గజాలు ప్లాట్ కొనుక్కొని పెట్టుకోవాలి. ఇల్లు కొనుక్కుంటే బెటరు. ఇల్లు లేకపోయినా కనీసం ప్లాట్ కొనుక్కొని, మరి బంజారా హిల్స్ వస్తుంది, బంజారా హిల్స్ 3-4 లక్షలు పెట్టుకొని కొనుక్కునేటప్పుడు ప్లాట్ కొనుక్కుంటే దూరంగా కొనుక్కోవాలి. సిటీకి ఓఆర్ఆర్ దాటాక ట్రిపుల్ ఆర్ దగ్గర కొనుక్కుంటే ఇవాళ దూరంగా ఉంటుంది, ఆఫ్టర్ 10 years అదే దగ్గర అయిపోతుంది. ఇప్పుడు మనకు అదే పరిస్థితి అయింది. ఇవాళ దూరం కనిపిస్తుంది. కుక్కట్పల్లి కానీ, తెల్లాపూర్ కానీ, అటు పోచారం అదేంట కోషాగూడ కానీ అవన్నీ దూరంగా ఉండే కదా. ఇప్పుడు విత్ ఇన్ ది సిటీ పటాన్ చెరు, సంగారెడ్డి, ఎక్కడ అటు మోకిల, శంకరపల్లి, ఇటు కోంపల్లి, మేడ్చల్, చౌటుపల్లి అంటే మొత్తం చుట్టూగా చూసుకుంటే కడతాల దాకా, కలవకుర్తి దాకా వెళ్ళిపోయింది. ముచ్చర్ల తర్వాత కడతాల్, అమంగల్, కలవకుర్తి అంటే 100 kilometers పైన ఎవ్రీ సైడ్. జైరాబాద్, జడ్చర్ల, వికారాబాద్ ఇవన్నీ విజయవాడ హైవే, సాగర్ ఇవన్నీ చూసుకుంటే చాలా విస్తరణ అయిపోయింది. కాబట్టి ప్లాట్ కొను. ఇంకోటి నేను సజెషన్ చేస్తానంటే ప్రతి ఇంట్లో కూడా ఒక 1/2 kg గోల్డ్, 1 kg సిల్వర్ ఉండాలి. ఎందుకు? రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇమీడియట్లీ డబ్బుల్లో మనకి ఏదైనా ఎమర్జెన్సీ, కరోనా వచ్చింది, లేకపోతే పెళ్లి కుదిరింది అమ్మాయిది, లేకపోతే ఇంకేదో ఇంజనీరింగ్ సీట్ కావాలి, డబ్బులు ఎక్కడ వస్తాయి? ఇది ఒక్కటే డబ్బులు ఇమీడియట్గా బ్యాంక్లో పెడితే నెక్స్ట్ సెకండ్ డబ్బులు వచ్చేస్తాయి. అంటే సేవ్ చేయగలవు. 1/2 kg కాదు, 1/4 kg సేవ్ పెట్టుకుంటే ఆల్వేస్. ఇప్పుడు అమ్మాయిలకి బంగారు రేట్ ఎంత తెలుసా? 1,14,000, 1,15,000. ఏమో మన భూమి ఒక గజం మేరిందాక అన్నట్టు గజం కూడా దొరకట్లేదు 1,00,000 కన్నట్టు. ఇప్పుడు బంగారం కూడా దొరకట్లేదు. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఈ టైంకి 60,000 ఉంది, 60-65,000, 50-60,000 మధ్యలో ఉంది. ఇప్పుడు 1,20,000 దాకా 1,50,000కి వెళ్తుంది అంటున్నారు. తదుపరి 2 లక్షలకు కూడా చేరే అవకాశం ఉంది అంటున్నారు. అంటున్నారు సిల్వర్ ఆల్రెడీ 1,50,000 అయిపోతుంది, 1,45,000 అంత అయిపోయింది. అది కూడా 2 lakhs, ఇది 150 వెళ్తే అంటే లాస్ట్ ఇయర్ కొనుక్కుంటే అదృష్టం డబుల్ అయిపోయింది అసెట్ ఒక్కసారిగా. అవును. సో గోల్డ్ అంటే రియల్ ఎస్టేట్ ఎప్పటికీ
పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్. ఏదైనా క్లియర్ టైటిల్ లేకపోతే నెగిటివ్ ఉంటుంది, అవును. లేకపోతే ఇట్స్ పాజిటివ్ కానీ సైడ్. గోల్డ్‌కి అసలు అదేది ఉండదు. డైరెక్ట్‌గా తీసేసుకునే గోల్డ్‌లో కూడా అప్పుడప్పుడు తగ్గుతుంటుంది మైనర్‌గా, మేజర్‌గా తగ్గదు. స్టాక్ మార్కెట్ అనేది కొద్దిగా రిస్క్ ఎక్కువ. నాలెడ్జ్ ఉంటే, అవగాహన ఉంటే పర్లేదు. స్టాక్ మార్కెట్ అనేది నిమిషం నిమిషం, క్షణం క్షణం, సెకండ్ సెకండ్‌కి మానిటర్. ఒక సెకండ్‌లో కోట్లు, వేల కోట్లు పోతే కొలాప్స్ వేల అయిపోయే కోట్లు వస్తాయి ఛాన్సులు కూడా. ఉంటాయి. అవునవును. సో దేనికున్న ప్రాఫిట్, దేనికున్న రిస్క్ ఉంటుంది. అవును. అది మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అన్ని కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవాలి, ఒకే దాంట్లో పెట్టకండి. రైట్. మనం రైట్. తెలుగు చిన్నప్పుడు సామెత, 4 రాళ్ళు ఇస్తే ఒక మామిడికాయ పడుతుందని. హ్మ్. ఆ ఏ రాయి పడుతుందో ఏ రాయి తెలియదు. ఇక్కడ కూడా 4, 5 ఇన్వెస్ట్మెంట్ స్ప్లిట్ చేసుకుంటే, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది, 2 పోయినా 3 ఉంటాయి. అవును. సో అది స్ప్లిట్ చేసుకొని, షేర్ చేసుకొని, రియల్ ఎస్టేట్లో కొంత, గోల్డ్లో కొంత, హ్మ్. స్టాక్లో కొంత, మ్యూచువల్ ఫండ్స్లో కొంత, ఎన్పిఎస్ కొన్ని ఉన్న హెడ్డింగ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. సూపర్. సో వాళ్ళకి ఐడియల్గా ఉంటుంది. లేకపోతే డబ్బులు ఉన్నాయని ఒకే దాంట్లో పెట్టావు, అయితే నువ్వు కుబేరుడు అవుతావు, లేకపోతే కరోడుపతి నుండి రైట్. రోడ్డుపతి పడిపోతావు. రైట్. సార్ ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు ప్లాట్స్, ఫ్లాట్స్ ఇవి ఎక్కువ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ట్రెండ్ అంతా చూస్తే గనుక పక్కా గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి. లేదా మాకు విల్లా కావాలి అనే థాట్‌లో ఉంటున్నారు. అందులో ఒకప్పుడు తక్కువ ధరకి వచ్చేస్తే భూములు కొనుక్కుంటూ వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా సరే మాకు విల్లాసో, లగ్జరీ కైండ్ ఆఫ్ అమెనిటీస్ కోసం చూస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ కరెక్ట్ అంటే ఎక్కడ తీసుకోవచ్చు? ఏ ఏరియాస్‌లో తీసుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే చాలా బెస్ట్ అంటారు? ఇది మీ డౌటా, పబ్లిక్ డౌటా? నా అంటే నేను యాస్ ఎ పబ్లిక్ తరపు నుంచి అడిగిన ఒక డౌట్ సార్. ఈ డబ్బులు తీసుకొని చెప్పాల్సిన క్వశ్చన్ ఇవన్నీ. డబ్బులు లేకుంటే చెప్పను. సో పర్వాలేదు సార్. హ్మ్. ఒకప్పుడు నేను చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మన ట్రైన్స్ ఉండేవి కదా మనం చిన్నప్పుడు. ఫస్ట్ ఎప్పుడు కూడా సెకండ్ క్లాస్ స్లీపర్ ఫుల్ అయ్యేది, హ్మ్. తర్వాత థర్డ్ ఏసీ, హ్మ్. తర్వాత సెకండ్ ఏసీ, దాని తర్వాత ఫస్ట్ ఏసీ, దాని తర్వాత కూపే, హ్మ్. ఇట్లా పెరిగేది. అది ఎప్పుడు 30 years బ్యాక్. ఏక్ జమానమే థా. హ్మ్. ఇప్పుడు రివర్స్, ఫస్ట్ పైన ఫుల్ అయ్యి కింద ఖాళీగా ఉండిపోతుంది. హ్మ్. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ది బయ్యింగ్ కెపాసిటీ, హ్మ్. టేస్ట్, కల్చర్, ట్రెడిషన్ అన్నీ మారుతున్నాయి. వెస్టర్న్ మన కల్చర్, వాళ్ళు గుళ్ళు కట్టుకొని చీరలు కట్టుకుంటారు. మనం ఇక్కడ ఏం చేస్తామో నీకు తెలుసు, క్లబ్లు, పబ్బులు, డ్రెస్సింగ్ అని. హ్మ్. సో అదొకటైతే, రెండోది టేస్ట్ అనేది, ఎవరైతే ఎన్ఆర్ఐస్ అక్కడ ఉండి ఇక్కడ సెటిల్ అవుతారో, లేకపోతే అమెరికా వెళ్ళి చూసి ఉన్నారో, వాళ్ళకి అక్కడ కల్చర్ వేరేగా ఉంటుంది. ఎదిరింటోడితో మాట్లాడంటే నువ్వు పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి, లేకపోతే నీ మీద కేసు వేస్తాడు. అవును. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, రియల్ ఎస్టేట్ వరకు ఒక 30 years బ్యాక్ 10,000 పెడితే ఎకరం, 1000 రూపాయలు పెడితే ఎకరం వచ్చేది ఒకప్పుడు. 30, 40 years పోతే. ఈరోజు ఆ పరిస్థితి లేదు, 100 కోట్లు. హ్మ్. సో పబ్లిక్లో కూడా ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది. వెస్ట్ జోన్ ఎందుకు పెరిగిందంటే ఐటీ కారిడార్. ఐటీ కారిడార్లో 50 లక్షల మంది ఉన్నారు. 50 లక్షల్లో 10 లక్షలు హైదరాబాద్లో ఉన్నారు, 10 లక్షలు బెంగళూరులో ఉన్నారు. హ్మ్. మిగతా అందరూ రెస్ట్ ఆఫ్ ద ఇండియా. హ్మ్. సో ఐటీ కారిడార్లో ఏమైందంటే, భార్యకో లక్ష, భర్తకో లక్ష శాలరీ, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు కంపల్సరీగా పిల్లల భవిష్యత్తు కోసం. సో 2 లక్షల్లో 1,50,000 ఈఎంఐ పెట్టేస్తున్నాడు. హ్మ్. ఈ రెంట్‌కి ఉండే బదులు ఒక 20 సంవత్సరాలు కడితే ఇల్లు సొంతం అయిపోతుంది. అవును. సో ఆ విధంగా రేట్లు పెరుగుతూ ఇప్పుడు రేట్లు ఎప్పుడు పెరుగుతాయమ్మా? డిమాండ్, సప్లై. హ్మ్. డిమాండ్ ఎక్కడైతే ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉందో రేటు పెరుగుతాయి. అవును. డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉందో రేటు తగ్గుతుంది. మీకు అర్థం, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. హ్మ్. అంటే కొనడానికి ఒకటే ఉంది, కొనేవాళ్ళు 10 మంది ఉన్నారు, అది డిమాండ్. రివర్స్, ఒకసారి 10 ప్లాట్ను ఒకటి కూడా కొనేవాళ్ళు లేడు, అది అప్పుడు రేట్లు తగ్గుతాయి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, వెస్ట్ జోన్ ఏమైంది, హైదరాబాద్ మొత్తానికి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నీ ఉన్నాయి. కానీ వెస్ట్ జోన్ ఎందుకు పెరిగిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. నియోపాలిస్ కానీ, కోకాపేట్ కానీ, నార్సింగి, నల్గొండ, తెల్లాపూర్, కొల్లూరు, ఇవన్నీ చూసుకుంటే బాగా హైలీ డెవలప్డ్ హై రైజ్ బిల్డింగ్స్ వచ్చాయి. సో అక్కడ ఏమైంది, తక్కువ జాగాలో ఎక్కువ ఫ్లాట్స్ వస్తున్నాయి. ఒకటి కాంక్రీట్ జంగల్ అయిపోయింది, గ్రీన్ జంగల్ నుండి కాంక్రీట్ జంగల్, మొక్కలన్నీ కొట్టేస్తున్నాయి, చెట్లని. హ్మ్. ఒకటే ఎకరంలో 30 ఫ్లోర్, 40 ఫ్లోర్, 50 ఫ్లోర్లు వేస్తున్నారు. అక్కడ ఏముందంటే బయ్యింగ్ కెపాసిటీ పెరిగింది కాబట్టి మనుషుల తాలూకా, బయ్యర్స్ కానీ పబ్లిక్ తాలూకా అభిరుచులు మారుతున్నాయి. అవును. అభిరుచులు ఆనందాలు, సేఫ్టీ. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాం అనుకోండి, అవును. సపోజ్ మీరు జాబ్కి వెళ్తారు, మీ హస్బెండ్ జాబ్కి వెళ్ళి, ఇంట్లో మీ అమ్మ నాన్న ముసలి వాళ్ళు ఉన్నారు, హ్మ్. వాడు ట్రాక్ చేస్తాడు, వాడు కత్తిట్టు బంగారం లాగుతాడు. అదే గేటెడ్ కమ్యూనిటీలో అనుకోండి, లగ్జరీలో ఆ ఛాన్సులు తక్కువ, ఒక ఈగ కూడా దొరకదు. ఎందుకంటే నువ్వు గేట్ దాటాలంటే నిన్ను అడుగుతాడు, నువ్వు ఎవరు, నీ ఫ్లాట్ నెంబర్ పర్మిషన్స్ ఏంటి, కావాలి. ఫోన్ ఉందా, లెటర్ ఉందా అని అడుగుతాడు. హ్మ్. సో కల్చర్, సేఫ్టీ, మేము అప్రిషియేషన్ అదే చూస్తాం. సేఫ్టీ, సెక్యూరిటీ, బిల్డర్ రెప్యుటేషన్, అప్రిషియేషన్, ఇవి చూస్తామాట. హ్మ్. చూసినప్పుడు జనాలకి బయింగ్ కెపాసిటీ పెరిగింది, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగితే బయింగ్ కెపాసిటీ, జీడిపి పెరుగుతుంది. సో ఎక్కువ రేటు కొనుక్కునే ఇప్పుడు స్క్వేర్ ఫీట్కి బంజారాహిల్స్ 25,000 అమ్ముతున్నారు. అవును. అదే మీరు తెల్లాపూరు, కొల్లూరు అయిపోతే 10,000, 15,000 ఉంది. కోకాపేటలో అంటే ఒకప్పుడు 1,000 రూపాయలు అంటే ఎవరు కొనేవాళ్ళు కాదు.
ఇప్పుడు 15,000 దొరకట్లేదు. అన్ని కన్స్ట్రక్షన్ అయినా అన్ని బిల్డర్స్ అయినా. సో కంప్లీట్ మైండ్ సెట్ హెస్ చేంజ్డ్ ఆఫ్ ది పబ్లిక్ 180 డిగ్రీ పారాడిమ్ షిఫ్ట్ అంటారు. ఈ సైడ్ నుండి ఈ సైడ్కి వచ్చింది. నేను ఆ కొనుక్కునే కెపాసిటీ లగ్జరీ కావాలి, స్విమ్మింగ్ పూల్ కావాలి, గేటెడ్ అంటే క్లబ్ హౌస్ కావాలి, జాగింగ్ ట్రాక్ కావాలి, జిమ్ కావాలి, హెల్త్ స్పా కావాలి. ఇప్పుడు కొన్ని అంటే ఓ కమ్యూనిటీలు రకంగా చూసుకుంటే మొత్తంగా అటు సైడ్ ఇటు సైడ్ మనకి బెనిఫిట్స్ ప్లస్ మైనస్ ఉన్నాయి. కాకపోతే జాగ్రత్తలు చూసుకోవడము అండ్ మనకి ఎంతవరకు అలా చూసుకుంటే మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోనో ఎక్కడ సైడ్ వాళ్ళు అన్నట్టు మీరు అన్న లగ్జరీ ఆస్పెక్ట్స్ ఎక్కడ చూసుకోవచ్చు అంటారు సార్ అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కడ పారేసుకున్నాం అక్కడే దిక్కోవాలి. అవునా? ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అంతా వెస్ట్ జోన్లో మూవ్ అవుతుంది. వెస్ట్ జోన్ ఆల్రెడీ థిక్లీ పాపులేటెడ్, రేట్లు విపరీతంగా పెంచారు. ఇప్పుడు ఫోర్త్ సిటీ వచ్చింది, శ్రీశైలం ఆల్రెడీ పికప్ ఉంది, ఇప్పుడు ఇంకా కొద్దిగా పికప్ అవుతుంది. ఈస్ట్ జోన్ ఇంకా డెవలప్ చేయాలి, నార్త్ జోన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో వెస్ట్ జోన్ పెరిగినంత మిగతా మూడు ఇప్పుడు గవర్నమెంట్, అందుకే తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేశారంటే అంతకుముందు హెచ్ఎండిఏ 2008లో 2030-31 ప్లాన్ చేశారు. ఓన్లీ హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే మొత్తం స్టేట్కి చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు రాగానే అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అంటే అప్ టు ఓఆర్ఆర్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR సబర్బన్, RRR టు తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా, ఈ 3 భాగాలు విభజించి చేస్తున్నారు. డెవలప్మెంట్ అన్నింటి చుట్టూ సాటిలైట్ టౌన్షిప్, సాటిలైట్ ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్, ఇండస్ట్రీ అన్నీ. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ రోడ్ అంతకుముందు చూసి యునైటెడ్ అయిపోయినాడు కొనుక్కోవడానికి అబిట్స్ మన కోటి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? అంటే ఏ రీజన్కి ఆ రీజన్. ఇప్పుడు కుక్కట్పల్లి అంటే కుక్కట్పల్లిలోనే ఉంటాడు, ఇక్కడ రాడు. కుషాగూడ అంటే కుషాగూడ అక్కడే ఉంటాడు. తెల్లాపూర్ వెళ్తున్నారు, అక్కడ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ ఏరియా కూడా రియల్ ఎస్టేట్లో డెవలప్ అవుతుంది. సెటిలైట్ చుట్టూగా వస్తుంది. ఎక్కడెక్కడ సిటీ విత్ ఇన్ ది సిటీ. ఫోర్త్ సిటీ డెవలప్ అయింది అనుకోండి, 30,000 ఎకరాలు అంటే పెద్ద ఊరు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ అవుతుంది. అది నిజంగా అనుకున్న ప్లానింగ్ ప్రకారం, మేనిఫెస్టో ప్రకారం జరిగితే మాత్రం ఇట్స్ ఆసమ్. అంటే హైదరాబాద్కి ఆల్రెడీ బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ అని 5 times అవార్డు వచ్చింది. ఇప్పుడు కూడా వరల్డ్లోనే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ సిటీ వరల్డ్లోనే హైదరాబాద్లోనే బోల్డ్ సిటీలు ఉన్నాయి. బట్ హైదరాబాద్ ఈజ్ బీయింగ్ ఆల్సో కన్సిడర్డ్ సెకండ్ క్యాపిటల్. మోడీ గారు చాలా లాంగ్ వెయిటింగ్. అదే యూనియన్ టెరిటరీ కానీ సెకండ్ క్యాపిటల్ అది అయిందంటే ఇక్కడ వరంగల్ దాకా కన్స్ట్రక్షన్ అయిపోతాయి. అంత భూములు కావాలి కాబట్టి. సో లగ్జరీ డెఫినెట్గా మైండ్ సెట్ అనేది షిఫ్ట్ అయింది. అది మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది. సార్ అంటే మీ అనుభవమే చాలా చెప్తున్నాయి క్లియర్గా ఏది మంచిది కాదు అని. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే సార్ ద్వారా మీరు అడ్వైజెస్ పొందొచ్చు. సార్ చివరిగా ఒక మాట అడగాలి సార్, మిమ్మల్ని ఫస్ట్ ఇంట్రొడక్షన్లో మనం చూసుకున్నాము. మీరు రియల్టర్ ఆక్సిజన్కి ఫౌండర్ అండ్ సీఈఓగా ఉన్నారు. అసలు ఇది స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏంటి? దాని ద్వారా ఎవరెవరు ఎలా బెనిఫిట్స్ పొందుతున్నారు? దాని ద్వారా మీరు ఉద్యోగాలు కూడా ఇస్తున్నారా అనే సందేహాలు ఉన్నాయి. మీరు ఏం చెప్తారు సార్? ఇది చాలా $1 బిలియన్ క్వశ్చన్ అమ్మా. ఇది నువ్వు ఇచ్చిన 2 నిమిషాల్లో పరిగెట్టుంటే చిన్నప్పుడు ఇంజనీరింగ్ కోర్స్ ఉండేది, రవి ట్యూటోరియల్స్ విజ్ఞాన్ గుంటూరులో ఫేమస్గా. వాళ్ళ దగ్గర 1 year కోర్స్ చేరాలి. ఇంజనీరింగ్ ఐఐటి ఎంట్రన్స్ రావాలంటే 1 year. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బిగినింగ్లో జాయిన్ అయిపోతాం. అప్పుడు జాయిన్ అవ్వను లాస్ట్ మినిట్ వస్తుంది 1 month కోర్స్ జాయిన్, క్రాష్ కోర్స్ అని. ఇప్పుడు నేను చెప్పింది అలా లాంగ్ 1 year కోర్స్ 1 monthలో చెప్పాలి. సో రియల్ ఆక్సిజన్ ఎందుకు వచ్చిందంటే, రియల్ ఆక్సిజన్ మెయిన్ పర్పస్ అంటే ఒక 150, నేను నా ఎక్స్పీరియన్స్ 30 years ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక 150 యూనివర్సిటీలో రీసెర్చ్ చేసాం. రియల్ ఎస్టేట్ ఇండియాలో సరైన రియల్ ఎస్టేట్ కాలేజీలు కానీ యూనివర్సిటీలు లేవు. సో ఇప్పటికీ కూడా 95% అన్ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్. సో అదేమైంది, నేను ఇల్లు కొనుక్కుందాం అనుకున్న 30 years నేనే మోసపోయాను. ఫస్ట్ నాకు అప్పుడు రియల్ ఎస్టేట్ తెలియదు. పర్మిషన్ లేని ఇల్లు కొనేసాను సికింద్రాబాద్లో. ఆ కొన్న రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తెలిసింది దానికి పర్మిషన్ లేదండి. గ్రామ పంచాయతీ కూడా లేదు, ఫర్గెట్ అబౌట్ జిహెచ్ఎంసీ. అప్పుడు నేను అనుకున్నాను ఎంత బాధపడ్డా నాకు తెలుసు. ఇలాగ ఎంతమంది బాధపడుతున్నారు దీని మీద, మనం వై డోంట్ వి ఫోకస్ అనేది ఒక ఓవర్ నైట్ డెసిషన్ తీసుకున్నాం. డెసిషన్ తీసుకుని రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిన తర్వాత అందరూ అన్పడ్డు. ఏజెంట్ అనగానే, బ్రోకర్ అనగానే వేరే మీనింగ్స్ వస్తాయి. ఇటు అది చేస్తాడు ఇది చేస్తాడు అన్నట్టే. బ్రోకర్ అని చెప్పుకోవడానికి ఫీల్ అవుతున్నారు ఇండియాలో. భార్య కూడా చెప్పడు, అత్త కూడా చెప్పడు. కానీ అమెరికాలో బ్రోకర్ అంటే చాలా పెద్ద గార్లాండెడ్ జాబ్. 100 కోట్లు 1000 కోట్లు ట్రాన్సాక్షన్ ఎస్క్రో అకౌంట్లో బ్రోకర్ ద్వారా వెళ్తుంది. మన బ్రోకర్కి 5 లక్షలు ఇస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాలు కనిపించాడు అక్కడ. కానీ మారుతుంది సిచ్యువేషన్. ఒకప్పుడు మీరు చూసుకుంటే ఒక 30-40 years టాటా సినిమాల్లో చూపించారు. టాటా సుమోలో దాడగానే వచ్చి కత్తులు, బొట్టు, కైని, గోల్డ్ చైన్లు వేసుకొని చేసేవారు. అది రియల్ ఎస్టేట్ కాదు, సెటిల్మెంట్. దాన్ని మనం రియల్ ఎస్టేట్ అనేవాళ్ళం. సోషల్ మీడియా వచ్చాక అంతమంది అవేర్నెస్ లేదు కదా. 10 మంది గుండాలు వచ్చి కబ్జా చేసి నేను పంపించేస్తాను, ఇలా చంపేస్తాను అంటాడు.
ఆ స్టేజ్ నుండి ఇప్పుడు కొద్దిగా మారింది, కానీ ఇంకా మారాల్సింది ఎంతైనా ఉంది. సో దీంట్లో నాకంటూ ఎప్పుడు సొసైటీ దగ్గర తీసుకోవడమే కాదు, సొసైటీ కొద్దిగా ఇవ్వాలి అనేది మా పెద్దలు, మా గురువులు, అమ్మా నాన్న వీళ్ళందరూ చెప్పారు. ఏంటంటే యు ఆర్ తప్పులేదు, నువ్వు అరేంజ్ చేసిందంటూ కొంత పర్సంటేజ్ యూ కంట్రిబ్యూట్ టు ది సొసైటీ. అట్లనే మన నాలెడ్జ్ జీవితంలో ఎప్పటికీ దొంగలించలేనిది పోలేనిది చదువు ఒకటే, నాలెడ్జ్. మిగతా అన్ని గోల్డ్ పోతుంది, నీ బట్టలు పోతాయి, అన్నీ పోతాయి, బట్ నాలెడ్జ్ నోబడి కెన్ స్టీల్. సో ఆ నాలెడ్జ్ని మనకు తెలిసింది 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి చెప్పాలనే నేనంతో ఈ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్, యూనివర్సిటీస్ 95% థియరీ చెప్తున్నారు. బట్ మీరు ఇప్పుడు జాబ్ కొత్తగా ఒక జాబ్కి వెళ్ళి ఏమడుగుతారు మిమ్మల్ని, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతారు. ఫస్ట్ నువ్వు డిగ్రీ అవ్వగానే నీకు ఎక్స్పీరియన్స్ ఎవరు ఇస్తారు? మీడియాలో యాంకర్గా ఎవరో ఒకరు రిస్క్ తీసుకుంటే కదా నీవు వచ్చేది. ఇక్కడ ఏమైందంటే ఎవరికి జాబ్స్ రావట్లేదు, సర్టిఫికెట్లు వస్తున్నాయి 6 months 3 months అని, కానీ జాబ్ ఎందుకు రావట్లేదు? ప్రాక్టికల్ నాలెడ్జ్. ట్రైనింగ్ అంటే కంపెనీకి కాస్ట్, గుర్తుపెట్టుకోండి. మీకు ట్రైనింగ్ ఇచ్చారు మీ సార్, కాస్ట్ ది కంపెనీ. అంటే మీ వల్ల డబ్బులు రావు, కంపెనీ డబ్బులు, మీ వల్ల డబ్బులు ఎప్పుడు వస్తాయి? 1 సంవత్సరం ట్రైనింగ్ తర్వాత మీ దగ్గర ఆదాయం వస్తుంది, అవునా? ఇక్కడ మేము ఏం చేసామంటే అది చూసి ఈ ట్రెండ్ని మార్చాలి. ఈ రీసెర్చ్ 5 మంది ఎంటెక్, సివిల్, పిహెచ్డి ఇంజనీర్స్తో నా గైడెన్స్తో సర్వే చేసాం, 1 year చేసాం. ఆ 1 yearలో తేలింది ఏంటంటే ప్రాక్టికల్ థియరీ నాలెడ్జ్ జీరో, థియరీ నాలెడ్జ్ ఉంది. థియరీ నాలెడ్జ్ వల్ల ఇంప్లిమెంటేషన్ రాదు. ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ ఆన్ సైట్ అంటారు. ఆన్ సైట్ అంటే ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తారు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ అలా లేదు. సో దీన్ని మనం ఏం చేసామంటే ఒక ఫారెన్ యూనివర్సిటీతో టైఅప్ చేసుకొని సర్టిఫికేట్ కోర్స్ కానీ ఇవన్నీ లాంచ్ చేయాలని ఒక ఈవెంట్ చేసి లాంచ్ చేసాం. మనం ఏం చేస్తామంటే 75% ప్రాక్టికల్ ఉంటుంది, 25-30% థియరీ ఉంటుంది. అంటే థియరీ కూడా కావాలి, బట్ ప్రాక్టికల్గా ఇప్పుడు మేము మా దగ్గర ఎవరైనా ట్రైనింగ్ తీసుకుంటే పార్ట్ టైం అయితే 1 lakh 2 lakh నుండి 5 lakhs దాకా సంపాదిస్తారు 4 to 5 hours పెట్టుకుంటే. మీరు ఎన్ని గంటలు పెట్టుకుంటే అన్ని లక్షలండి, సింపుల్. అయితే డెడికేటెడ్గా ఫోకస్గా చేయాలి. అంటే ఫస్ట్ మీరు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వర్క్స్ చెప్తారా? ట్రైనింగ్ లో భాగంగానే మీరు రెండు డిపెండ్స్ అపాన్ కోర్స్ వాట్ దే ఆర్ ఆప్టింగ్. బేసిక్ కోర్సా, ఇంటర్మీడియట్ కోర్సా, అడ్వాన్స్ కోర్సా, లేకపోతే సూపర్ అడ్వాన్స్ కోర్సా, 4 బ్రాంచ్. అంటే ఎలిజిబిలిటీ కూడా డబ్బులు కట్టిన వాళ్ళ తీసుకోండి. డబ్బులు కట్టిన తీసుకుంటే నా బ్రాండ్ కూడా పడు. ఇప్పుడు మినిమం స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు పెడతారండి? బేసిక్ వాళ్ళు చేయగలరా లేదా, వాళ్ళకి మినిమం అండర్స్టాండింగ్ కేపబిలిటీ, ఎబిలిటీ ఉందా లేదా చూడటానికి. సో అక్కడ ఏం చేసామంటే ఈ ఏజెంట్స్ తీసి 1,00,000 మందిని ట్రైన్ చేయాలనే అంబిషన్తో ఇప్పటి వరకు 27% అయింది. ఇంకా 73% ఉన్నది ఇంకా. సో అదొక పాయింట్. మన దగ్గర ట్రైన్ అయిన తర్వాత ఇమీడియట్ ఫ్రీలాన్సర్గా జాబ్ పెట్టేస్తాం. కార్పొరేట్ కంపెనీ జాబ్, రియల్ ఎస్టేట్లో జాబ్స్ అనేది తక్కువ ఉంటాయండి, ఫ్రీలాన్స్ కమిషన్ బేసిస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇట్ మ్యాటర్స్ మీరు ఇప్పుడు ఛానల్ ఏ ఛానల్ జాయిన్ అయ్యారు, ఆ ఛానల్ బ్రాండ్ ఏంటి, ఛానల్ టీఆర్పీ ఏంటి, వ్యూస్ ఏంటి చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే కంపెనీ ఎలా ఉంది, కంపెనీ పెద్దదా చిన్నదా, ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తారు. సో మీ కార్పొరేట్ కంపెనీలో మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి అక్కడ ఇమీడియట్ నెక్స్ట్ డే పెట్టి ఇచ్చేస్తాం. కొంతమంది సీనియర్స్కి అయితే మధ్యలోనే ఇన్వాల్వ్ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ ది స్టూడెంట్, వాడు డిగ్రీ లెవెల్ ఉన్నాడా, ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నాడా, అడ్వాన్స్ కోర్స్ ఉన్నాడు చూసి దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం. 1-to-1 మాట్లాడతాం. అది ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు కడితే తీసుకోం. వాళ్ళకి మినిమం 70-60% స్కిల్స్ ఉంటే మిగతా మనం మొత్తం 10. అంటే లైక్ అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా వీటికి ఏమన్నా క్రైటీరియా పక్కా ఈ మాత్రం ఎడ్యుకేషన్ ఏం లేదండి, ఒకటే క్రైటీరియా, ఫైర్ ఇన్ ద బెల్లీ, కడుపులో మంట ఉంటే చాలు. అంటే మంట అంటే డబ్బులు సంపాదించిన మంట. ఆకలి మంట అంటే ఆకలి అంటాం కదా, ఆకలి మన అన్నం రూపంలోనూ చపాతీ రూపంలో ఎలాగకుండా మనీ సంపాదించాలి. డిజైర్, స్ట్రాంగ్ డిజైర్, బర్నింగ్ డిజైర్ ఉన్నాడు డెఫినెట్గా మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు 2 లక్షల 2 లక్షల దగ్గర 7, 8, 9, 10 lakhs per month సంపాదిస్తున్నారు. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆక్సీ సెలెక్ట్ అని ఒక డివిజన్లో వర్టికల్ లాంచ్ చేస్తున్నారు. రియల్ టాక్సిన్ కింద ఇన్వెస్ట్మెంట్ అడ్వైజు, బ్రోకరేజు, ట్రైనింగు, మెంటరింగు, ప్రాజెక్ట్ వర్క్, అలా డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. ఆక్సీ సెలెక్ట్ అనేది కొత్తగా లాంచ్ అయ్యింది. ఎందుకంటే ఆక్సీ సెలెక్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ మార్కెట్లో దొరికేవన్నీ ఇల్లీగల్ ప్రాపర్టీస్ దొరుకుతున్నాయి. డబ్బులు పెట్టి మీరు మోసపోతున్నారు. మోసపోయినప్పుడు మళ్ళీ ఇంకెవరు హెల్ప్ చేయాలి, బిల్డర్ డబ్బులు ఇవ్వడు, తర్వాత కంపెనీ వేస్తాడు, అటు జైల్లోకి వెళ్తాడు. ఏదో మన డబ్బులు అయితే మనకు రావు కదా. జనరల్ ఇల్లు కొనుక్కున్నాడు 40-50 రిటైర్మెంట్ వచ్చే డబ్బులు, పీపీఎఫ్ డబ్బులతో కొనుక్కుంటారు. మేమేం చేసామంటే ఆక్సీ సెలెక్ట్లో ఓన్లీ క్యూరేటెడ్ అంటే చెక్డ్ అండ్ ట్రస్టెడ్ ప్రాపర్టీస్ ఆ బిల్డర్స్నే సజెస్ట్ చేస్తాం. నేను ఏ వీడియోలో కూడా పర్టికులర్ బిల్డర్తో వర్క్ చేయను, నాకంటూ ప్రాజెక్ట్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాను అనుకోండి
ప్రతి ఒక్కరిని అదే ప్రాజెక్ట్ పంపించారు. శ్రీశైలం అయినా, బెంగుళూరు అయినా అన్నీ ఒకటే హైవే పంపారు. అవును. నేనేం చేస్తానంటే మార్కెట్‌లో 10 ప్రాజెక్ట్‌లో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాం. ఆక్సి సెలెక్ట్‌లో ప్రాపర్టీ కొన్నాడంటే అవన్నీ లీగల్‌గా వెరిఫైడ్ ఉంటాయి. అవును. బట్ స్టిల్ ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి ఆప్షన్స్ డాక్యుమెంట్ డబ్బులు ఇచ్చే ముందు డాక్యుమెంట్ ఇస్తాం, చెక్ చేయం. మేము మా గ్రౌండ్ వర్క్ మేము చేస్తాం మా టీమ్‌తో. డిఫరెంట్ విల్లాస్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, ప్లాట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ రకరకాలు ఉన్నాయి. ఏదైనా మా ఆక్సి సెలెక్ట్ డివిజన్‌లో వచ్చి ఇప్పుడు టాటా మోటార్స్, టాటా ఫైనాన్స్, టాటా కన్సల్టెన్సీ ఎట్లా ఉందో రియల్టర్ ఆక్సిలో డిఫరెంట్ వర్టికల్, ఇది ఒక వర్టికల్. ఈ ఆక్సి సెలెక్ట్‌లో ఏం చేస్తామంటే డెఫినెట్‌గా ఆ ప్రాపర్టీస్ ఏవైతే మనం తరోగా చెక్ చేసి అన్నీ క్లియర్‌గా ఉన్నాయో మాత్రం లిస్ట్‌లో పెడతాం. అది కొనుక్కుంటే మీరు పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. 3 పూలు 6 కాయలుగా ఉంటది. రైట్. లేదనుకుంటే మీరు ఇబ్బంది పడతారు. అట్లానే ప్రాజెక్ట్ మార్కెటింగ్ అని ఇంకోటి పెట్టామంట. ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటే చాలామంది ల్యాండ్ ఓనర్స్ అమ్ముకోలేరు ఫ్లాట్. బిల్డర్స్ అమ్ముకొని వెళ్ళిపోతారు. ల్యాండ్ ఓనర్స్ ఉంటాయి. సో, లేదా బిల్డర్స్. ఇన్వెస్టర్స్ ఫ్లాట్స్ గానీ, ల్యాండ్ లాట్ షేర్ అంటాం. అది గానీ అన్ని రకాల ఫ్లాట్ స్పెషలైజ్ చేస్తాం. అంటే ఎప్పుడు కూడా బిల్డర్ రేట్ మీద ల్యాండ్ లాట్ రేట్ కొద్దిగా తక్కువ ఉంటది. హ్మ్. సో, సపోజ్ 2000 స్క్వేర్ ఫీట్ కొనుక్కుంటారు. 500 తగ్గింది. అంటే 10,00,000 మీకు తగ్గినట్టే. అవును. అది అలాంటి ప్రాపర్టీ చేసి బయ్యర్‌కి మన ఉద్దేశ్యం ఏంటంటే, మనం బయ్యర్‌కి ఏ పెట్టుబడి పెట్టించినా వాడి ఇన్వెస్ట్‌మెంట్ అనేది 4-4.5 ఇయర్స్‌లో డబుల్ అవుతుంది. 10 ఇయర్స్‌లో 5 టైమ్స్ అవుతుంది. గత రికార్డులు. అంటే రైట్. ₹1,00,00,000 పెడుతుంటే మీకు 5 crores అవుతది 10 ఇయర్స్‌లో. హ్మ్. అంటే చాలా జంప్. మనం బ్యాంకులో పెట్టుకుంటే 14 సంవత్సరాలు డబుల్ అవుతది. ఇక్కడ అవును. 5 టైమ్స్ అవుతుంది. అది ఆ విధంగా ట్రెండ్ చేసి సెలెక్టెడ్ ప్రాపర్టీస్, సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ చేసి మన దగ్గర వచ్చిన బయర్స్ లాస్ట్ 20-30 ఇయర్స్ నుండి వచ్చిన బయర్స్ టైమ్ అండ్ అగైన్ రిఫరల్ బిజినెస్ అంటారు. అంటే వాళ్ళే హ్మ్. రిపీట్ చేస్తుంటారు. అదే. ఒకే కస్టమర్ దగ్గర రిఫరల్ బిజినెస్ వచ్చింటే నీ సర్వీస్ బాగుంది అని అందాం. హ్మ్. మన దగ్గర పనిచేసే ఏజెంట్స్ కూడా కంప్లీట్లీ ట్రైన్డ్ ఏజెంట్స్ ఉంటారు. హ్మ్. అండ్ ప్రొఫెషనల్ సర్వీస్ ఇస్తారు. హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ డెఫినెట్‌గా ఉంటుంది. హ్మ్. బ్రోకరేజ్ కోసం డీల్ చేయొద్దంటారు. బ్రోకరేజ్ షుడ్ బి ఎ బై ప్రొడక్ట్. ఇట్ షుడ్ నాట్ బి కమిషన్ వస్తుంది కదా అని కస్టమర్‌ని దిక్కియొద్దు. అవునవును. కమిషన్ చూసుకొని నీ సర్వీస్ హ్యాపీ ఉంటే కస్టమర్ ఇవ్వాలి. నువ్వు ప్రాపర్‌గా, జెన్యూన్‌గా, సిన్సియర్‌గా చేస్తే ఒక్క కమిషన్‌తో ఆగిపోదు. 10 మందైనా సరే మన దగ్గరికే వస్తారు. వస్తారు అనేది మీ చాలామంది లాస్ట్ లైన్ చెప్పి క్లోజ్ చేస్తారు. చాలామంది కస్టమర్స్ వస్తారు. హ్మ్. అందరూ కొనరు. హ్మ్. 10 మంది వస్తే ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు కొంటారు. హ్మ్. కానీ కొననోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు రిఫర్ చేస్తారు. వాడు కొనడు కానీ వాళ్ళ రిలేటివ్‌కి రిఫర్ చేస్తారు. బికాజ్ హి వాస్ హ్యాపీ విత్ సర్వీస్. హ్మ్. ఆయన డబ్బులు రాలేదని మళ్ళీ మన తప్పు కాదు కదా! అవును. సో, మన సర్వీస్‌ని కూడా చాలామంది గుర్తుపెట్టుకుంటారు. అవును. ఆ గుర్తుపెట్టుకున్నందువల్ల మనం విల్ గెట్ రైట్. ఇంప్రెస్డ్. ఎగ్జాక్ట్‌లీ సార్. సో, చూసారు గదా! ఇలా చాలా రకాల సందేహాలుంటాయి. నిజంగానే సార్ ఇందాక మనకు చెప్పినట్టు డబ్బులైతే ఊరికే రావు. వాటిని ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా ఇప్పుడు డిమాండింగ్‌గా వెళ్తున్న పర్టిక్యులర్ ప్రతి చోట మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉన్న చోట మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్‌టీవీ.